ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ పేరుతో భారీ దోపిడీకి తెరలేచిందా? అనుభవం లేని కంపెనీలకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక అసలు రహస్యం ఏంటి? 65 కోట్ల జీఎస్టీ మోసం కేసులో ఎకోరాన్ ఎనర్జీ ఎండీ అరెస్ట్ కావడంతో ఆ కంపెనీతో ఏపీ సర్కార్ చేసుకున్న భారీ ఒప్పందాలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎకోరాన్ ఎనర్జీ కంపెనీ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ ఎర్నేనిని జీఎస్టీ అధికారులు అరెస్టు చేయడం పారిశ్రామిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఎలాంటి సరుకులు సరఫరా చేయకుండానే 64.5 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ స్కామ్ వెనుక భారీ నెట్వర్క్ ఉందని, నిధులను దారి మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ విచారణలో అంగీకరించిన వివరాల ప్రకారం వెండర్లను ఎంపిక చేయడం, వర్క్ ఆర్డర్లు, పర్చేస్ ఆర్డర్లు జారీ చేయడం, ముందస్తు చెల్లింపులను ఆమోదించడం వంటి తుది అధికారాలు ఆయన వద్దే ఉన్నాయి. ఈ అధికారులను ఉపయోగించి నకిలీ ఇన్వాయిస్లతో కూడిన లావాదేవీలను ఆమోదించినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు ఆగస్టు 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్గూడ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. లక్ష్మీప్రసాద్ అరెస్టు నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఇదే కంపెనీతో చేసుకున్న వేల కోట్ల రూపాయల ఒప్పందాలపై తీవ్ర విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకోరాన్ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ప్రభుత్వం ఎకోరాన్తో ఏకంగా 76,250 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎకోరాన్ కంపెనీకి రాష్ట్రంలోని 6 వేర్వేరు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఎకోరాన్ కంపెనీ ఇంత వేగంగా విస్తరించడం వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్తో ఎకోరాన్ ఎండీ లక్ష్మీప్రసాద్కు దగ్గరి సంబంధాలున్నాయని, అందుకే ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. లింగమనేని రమేష్ను జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం, మరోవైపు ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తుల కంపెనీలకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పన్ను ఎగవేత కేసులో కంపెనీ ఎండీ జైలుకు వెళ్లగా, మరోవైపు అదే కంపెనీకి ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వెనుక ఉన్న నిజాలను ప్రభుత్వం బయటపెడుతుందా, లేక లోపాయికారి ఒప్పందాలతో కాలం గడుపుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.